ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే టీటీడీ పరకమని కేసులో సిఐడి విచారణ చివరి దశకు చేరుకుంది. సిఐడి విచారణకు అప్పటి తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హాజరవుతారు. రేపు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 30తో సిఐడి విచారణ పూర్తి కానుంది. ఈ నివేదిక డిసెంబర్ 2వ తేదీన సిఐడి అధికారులు హైకోర్టుకు వరున్నారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జాయిన్ అవుతున్నారు. రవివర్మ, ఎలా సాగుతోంది? ఇంకా ఎండింగ్కి వచ్చేసింది, 30వ తారీఖు మొత్తం క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డితో లాస్ట్ అనుకోవాలా, ఇంకెవరైనా విచారణకి పిలుస్తున్నారా? సతీష్, గత నెల 27వ తేదీన సరిగ్గా ఇదే రోజు గత నెల 27వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీటీడీలో జరిగినటువంటి పరకామణి అవకతవకల మీద సమగ్ర విచారణ జరిపి తుది నివేదికను డిసెంబర్ 2వ తేదీన సబ్మిట్ చేయాలని హైకోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. గత నెల రోజులుగా దాదాపు ఇప్పటి వరకు 35 మందిని, వివిధ కేటగిరీలో ఉన్నటువంటి 35 మందిని, అప్పుడు పరకామణితో సంబంధం ఉన్నటువంటి వారిని, అంటే పరకామణి సేవలు చేస్తున్న డ్రైవర్లు కానీ, డ్రైవర్లు కానీ వీళ్ళందరినీ కూడా విచారించింది. దాదాపు 14 మంది డ్రైవర్లను టీటీడీలో పనిచేస్తున్నటువంటి వివిధ వాహనాలకు, అంటే పరకామణి డబ్బులను తీసుకువెళ్ళే వాహనాలు, అలాగే అధికారులు అంటే జేఈఓ, ఈఓ లాంటి అధికారులకు పనిచేసిన డ్రైవర్లు, వాళ్ళందరినీ కూడా 14 మంది డ్రైవర్లని సిఐడి అధికారులు విచారించారు. అదే కాకుండా ఈ కేసు సంబంధించిన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రవికుమార్ను కూడా రెండు పర్యాయాలు విచారించారు. అదే కాకుండా అతని ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఎంతవరకు ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఒక 4 బృందాలు, సిఐడి బృందాలు అటు విశాఖపట్నము, ఇటు విజయవాడ, అలాగే చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో పర్యటించి ఆస్తులను అన్నింటినీ కూడా విచారించి వాటి నివేదికలను కూడా సిద్ధం చేశారు. అయితే పరకామణిలో పనిచేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటూ పరకామణి డబ్బులు చోరీ చేసినటువంటి రవికుమారు ఎక్కడెక్కడ ఎన్నేళ్ళుగా దాదాపు 25 సంవత్సరాల పైగా పరకామణిలో పనిచేస్తూ వస్తున్నారు. ఈ పనిచేస్తున్న క్రమంలోనే గత 25 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఆస్తులు కూడగట్టాడు, ఎవరెవరికి బదలాయించాడు అనే వాటి పూర్తి సమాచారాన్ని కూడా సిఐడి అధికారులు అయితే రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అదే కాకుండా పరకామణి కేసుకు సంబంధించినటువంటి అప్పటి పరకామణి సంచలనం సృష్టించినటువంటి పరకామణి కేసును లోక్ అదాలత్ ద్వారా విచారించి కేసు మాఫీ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు లోక్ అదాలత్ ద్వారా కేసు కూడా మాఫీ అయింది. అక్కడ ఆ లోక్ అదాలత్కు మాఫీ చేసేదానికి ఎవరు ప్రయత్నం చేశారు, ఎవరెవరి హస్తం ఉంది అనే కోణంలో కూడా పూర్తిగా సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. అలాగే కోర్టు సిబ్బందిని కూడా పిలిపించి విచారణ చేపట్టారు. దాదాపు కోర్టులో పనిచేసిన టెస్టేను, అటెండర్, క్లర్క్ అందరినీ కూడా ఒక జడ్జిని తప్ప మిగతా అందరినీ కూడా పిలిపించి విచారణ సాగించారు. అలాగే ఈ మొన్న కరుణాకర్ రెడ్డి, అప్పుడే టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, అంటే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నారు, టీటీడీ కరుణాకర్ రెడ్డి పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. అదే ఆ సమయంలోనే ఈ విషయం 2023 మేలో ఈ విషయం బయటపడింది. 2023 ఆగస్టు నుంచి కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి అంటే 2023లో కేసు బయటపడింది. 2023లో మే నుంచి ఆగస్టు నాటికి, అంటే ఆ 3 నెలల కాలంలోనే ఈ కేసును రాజీ చేశారు, లోక్ అదాలత్ ద్వారా రాజీ చేశారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎవరు చేశారు, ఎందుకు చేశారనే వాటి మీద కూడా పూర్తిగా క్షుణ్ణంగా విచారణ చేపట్టింది. అయితే అప్పుడు ఈ కేసులో ప్రధానంగా అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు ఇచ్చి సిఐడి విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు కోరారు. ఆ మేరకు రేపు వైవి సుబ్బారెడ్డి విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్ళి విచారణకు హాజరవుతున్నారని కూడా తెలిసింది. అలాగే అప్పట్లో ఉన్నటువంటి ఎస్పీగా పనిచేసినటువంటి పరమేశ్వర్ రెడ్డిని కూడా నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలని చెప్పేసి. పరమేశ్వర్ రెడ్డి కూడా ఒకవేళ అవకాశం ఉంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి కానీ, లేదంటే రేపు కానీ హాజరవుతారని చెప్పేసి కూడా సిఐడి అధికారులకు నివేదించినట్టు కూడా తెలిసింది. ఇలాంటి అంటే ఈ కేసు ఎంత పూర్వపరాలు పూర్తిగా క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకుని లోతుగా విచారణ చేపడుతూ వస్తున్నారు. ఈ విచారణ అంతా కూడా ఈ నెల 30తో పూర్తవుతుంది. డిసెంబర్ 2వ తేదీ నాటికి హైకోర్టు గడువు ముగిస్తూ కోర్టులో నివేదికను సమర్పించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులందరినీ కూడా, అటు ధర్మారెడ్డిని కూడా నిన్న పిలిచి విచారించారు. అందరినీ అధికారులను కూడా విచారించి పూర్తి నివేదికను సిద్ధం చేసి డిసెంబర్ 2వ తేదీన కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఆ మేరకు అధికారులందరూ కూడా చర్యలు చేపడుతున్నారు, సిఐడి అధికారులు చర్యలు చేపడుతున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.